దళితులు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు కాకా వెంకటస్వామి అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కాకా కుటుంబానికి తమకు మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 500 కోట్ల రుణమాఫీ చేసి సింగరేణి సంస్థను కాపాడారని గుర్తు చేశారు. సింగరేణిలో 1,00,000 మంది ఉద్యోగాలను కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిది అన్నారు. హైదరాబాద్లో 70,000 మంది నిరుపేదలకు గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పేదవాళ్ళు ఆ స్థలాల్లో పూరు కుర్చీలు వేసుకొని ఉంటే ఆ స్థలాన్ని వారికి చెందే విధంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి 70,000 మందికి ఏదైతే గుడిసెలు వేసుకొని అక్కడ జీవనోపాధి చేస్తున్న స్థలాలు హైదరాబాద్ మహానగరం నడి సెంటర్లో, అంటే మెయిన్ సెంటర్లో, బషీర్బాగ్ ఏరియాలో, హాబిట్స్ ఏరియాలో 70,000 మందికి ఇప్పటికీ వెంకటస్వామి గారు ఇప్పించిన స్థలాల్లో పాటు పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అయినటువంటి ఆ ఒక కుటుంబాలకు ఆదుకున్నటువంటి మహోన్నతమైన నాయకుడు. 70,000 కుటుంబాలకు, పేదవాళ్లకు ఆ స్థలంపై ఆధారపడి వారికి పూర్తి హక్కును పట్టాన్ని కల్పించి ఆ స్థలాలు వాళ్ళకి ఇప్పించిన నాయకుడు. ఒక విధంగా 1,00,000 మంది కార్మికులకు సింగరేణి కాలేజ్ నష్టాల్లో పోతూ ఆదుకున్నాడు. 70,000 మంది కార్మికులకు మనకు గుడిసెలు వేసుకున్నటువంటి ఎవరైతే పేదవాళ్లకు పట్టాలు ఇప్పించాడు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కళాశాల ఏర్పాటు చేసి హైదరాబాద్ చిక్కటిపల్లిలో ఎవరి దగ్గర ₹1 కూడా డొనేషన్ తీసుకోకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ప్రజలకు మనం ఉన్నతమైన విద్య చదివించే విధంగా గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మహోన్నతమైన నాయకుడు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మరి ప్రతి గ్రామం కానీ, ప్రతి మండలం కానీ, ప్రతి ప్రాంతంలో ప్రజలంతా కూడా వారి అభిమానులు ఉంటారు. వీరు వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు పెద్దగా గొప్పగా, అంటే ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి మేము ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు నా ధర్మపురి ప్రజల పక్షాన మా యొక్క వారి మధ్యలో ఈ జన్మదిన కార్యక్రమం చేసుకోవాలని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చివరికి ఒక మాట, 2004లో మన రాష్ట్రం మనకు వస్తే మన నిధులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పి కేసీఆర్తో మాట్లాడి 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి గులాం నబీ ఆజాద్, అప్పుడున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రం రావడంలో చివరికి ఒక మాట మాట్లాడి ఎల్బీ స్టేడియంలో పెద్దలు వెంకటస్వామి గారు ఇప్పటికీ గుర్తుంది. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే నా ప్రాణాలు ఈ భూమి మీకు వెళ్ళిపోతాయని చెప్పి మాట్లాడిన మహనీయుడు పెద్దలు వెంకటస్వామి గారు అన్న విషయాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విషయంలో కీలకంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెప్పించే విషయంలో కానీ, అప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెప్పించే విషయంలో కానీ మరి కీలకమైన పాత్ర అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దని మరొకసారి మనవి చేసుకుంటూ, పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబానికి, మా కుటుంబానికి ఉన్నటువంటి బంధము ఎప్పటికీ విడలేని బంధము. వ్యక్తిగతంగా ఏదేమైనా కూడా ఈరోజు ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మేము ఉన్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో రావడం జరిగిందంటే ఆ రోజు ఆయన విత్తనం ఇచ్చి ఒక జెడ్పీటీ సభ్యునిగా నాకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చిన సందర్భంలో ఆర్థికంగా నాకు పైసలు ఇచ్చి నువ్వు టికెట్ ఎలక్షన్ కొట్లాడని చెప్పి నన్ను వెన్నుదట్టినటువంటి సందర్భంలో వారు విత్తనం పెడితే నాకు నీళ్లు పోసి ఈ స్థాయికి తీసుకొచ్చింది పెద్దలు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారని మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, పెద్దలు వెంకటస్వామి గారిని మరొకసారి స్మరించుకుంటూ, మనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వారి సేవలు మరవలేని మరొకసారి గుర్తు